ఎవరు బాబు నువ్వు? నిన్నే బాబు అడుగుతుంది, ఎవరు నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంటి బాబు? ఎవరు నువ్వు? అంటే అది ఏం చెప్పాలరా బాబు ఇప్పుడు? వీడేంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో పోలీసు దొరికినట్టు అమ్మకి అడ్డంగా దొరికిపోయాడు. ఇలాగైనా మేనేజ్ చేయాలి, లేకపోతే నా లవ్ మ్యాటర్ బయటపడుద్ది. నువ్వేనా యశ్వంత్ అంటే? అవును. రావడానికి ఇంతసేపా? ప్లేట్ మార్చింది. ఎవరే ఈ అబ్బాయి, నీకు తెలుసా? అదేనమ్మా, మన పని మనిషి పద్మ లేదు, తన కొంట్లో బాలేదంట, వాళ్ళ తమ్ముణ్ణి పంపుతా అంది. తానే నేను మేనేజ్ చేస్తాను, నువ్వు ఎక్స్ట్రాలు చేయకుండు. అవునా? పద్మ నాకేం చెప్పలేదు. ఉండు, కాల్ చేస్తా. ఫోన్ ఎత్తట్లేదే. అదే అమ్మా, చెప్పాను కదా తన కొంట్లో బాలేదని, పడుకొని ఉంటుంది. అవును, నేను వచ్చేటప్పుడు అక్క పడుకొనే ఉంది. సరే, నువ్వు రెడీ అవ్వే. సరే అమ్మా. నువ్వెక్కడికి బాబు? హెల్ప్ చేద్దామని. అవసరం లేదు, నువ్వు ఇట్రా. దొరికిపోతావే. నాకు నిన్ను చూస్తుంటే పనోళ్ళలాగా అనిపించట్లేదే. ఆ టీ షర్టు, ఆ జీన్స్, ఆ వాచి. నాకు కొంచెం సోక్ ఎక్కువ. సోకులేనా? పని ఏమైనా చేస్తావా? పని వచ్చా? మా ఇంట్లో పని అంతా నేనే చేస్తా. అమ్మా, ఈ రెండిట్లో ఏదేసుకోను? ఆరెంజ్ బాగానే ఉంటది, కానీ ఈరోజు నీ బర్త్డే కదా, మెరూన్ వేసుకో, స్పెషల్గా కనిపిస్తా. ఈ రోజు మా అమ్మాయి బర్త్డే అని నీకెలా తెలుసు? మీ అమ్మాయి చెప్పింది. అంటే మీ అమ్మాయి మా అక్కకి చెప్పింది, మా అక్క నాకు చెప్పింది. ఏదో తేడాగా ఉందే. బాగా మేనేజ్ చేశానా? అయినా మా అమ్మాయి తెలిసినట్టు అలా ఎలా మాట్లాడేశావు? అంటే నేను చిన్నప్పటి నుంచి అందరితో బాగా క్లోజ్ గా మాట్లాడతా. సర్లే, నువ్వు వెళ్ళి ఏదో ఒక డ్రెస్ వేసుకొని రావే. సరే అమ్మా. నాకు నీ మీద ఏదో డౌట్గా ఉంది, అసలు నీకు పని వచ్చా లేదా అని. సరే, నీకు ఒక చిన్న టెస్ట్ పెడతా, పాస్ అవటానికి ట్రై చెయ్యి. అంటే నేను హాల్ టికెట్ తెచ్చుకోలేదు. చెయ్యి, అతి చేయకు. పని చెయ్యి, పంచులేయకు. సారీ మేడం. నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెయ్యి. దాన్ని బట్టి నువ్వు మా ఇంట్లో పనోడుగా పనికొస్తావో లేదో నేను డిసైడ్ చేస్తా. ఓకే మేడం. నీకు మా ఆయన, మా అమ్మాయి ఇద్దరు ఒకేసారి పని చెప్పారు. ఫస్ట్ నువ్వు ఎవరికి పని చేస్తావు? వాళ్ళిద్దరు చేసి పెట్టను, మీకు చేస్తాను. ఎందుకు? మీరే కదా నాకు శాలరీ ఇచ్చేది, అయినా ఈ ఇంటికి యజమానురాలు మీరే కదా. స్మార్ట్ బాయ్, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ మేడం. అమ్మా, ఎలా ఉన్నాను? సూపర్ గా ఉన్నావు తల్లి, అచ్చం మహాలక్ష్మి లాగా ఉన్నావు. ప్రియా, అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉన్నాడు. ఇంట్లో ఉన్న అన్ని పనులు చేయించేసే. నువ్వు ఒప్పుకుంటున్నావు కదా? సరే ప్రియా, చూసుకో అబ్బాయిని, నేను వెళ్ళొస్తా. పదా.